వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇండియా కూటమి త్వరలో ఇండియా కూటమి హైదరాబాద్లో భేటీ కానుందా? నిజంగానే భేటీ కానుందనే సంకేతాలు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే SIR ద్వారా పార్టీకి నష్టం వాటిల్లకుండా చూసేందుకు ఏఐసిసి దృష్టి సారించింది. అందులో భాగంగా వచ్చే ఆగస్టు 8న హైదరాబాద్లో జరగబోయే ఇండియా కూటమి సమావేశం పార్టీకి బూస్ట్ ఇవ్వనుందని నేతలు భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఈ నెల 8న సమావేశమైన ఇండియా కూటమి నేతలు అనేక కీలక అంశాలపై చర్చించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై 23 పార్టీల నుంచి 35 మంది ప్రతినిధులు హాజరై చర్చించారు. అందులో ప్రధానంగా SIR పై గందరగోళం, ఓట్ల తొలగింపుపై చర్చ నడిచింది. మోసపూరిత ఎన్నికలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాస్తామని ఏఐసిసి మల్లికార్జున ఖర్గే ఆ సందర్భంగా తెలిపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్తో కలిసి ఇప్పటికే నడుస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిఎంకే కూటమి నుంచి వైదొలిగింది. పంజాబ్లో కాంగ్రెస్కు ప్రత్యర్థిగా భావిస్తున్నందున ఆ పార్టీ సైతం కూటమికి దూరంగా ఉంటున్నది. రాష్ట్రంలో జరగబోయే SIR ప్రక్రియపై తమకున్న అభ్యంతరాలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు సిఈసి తమ అభ్యంతరాలు, సూచనలు, అభిప్రాయాలతో కూడిన వినతిపత్రాన్ని ఇటీవలే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందజేసిన సంగతి తెలిసిందే. SIR ప్రక్రియతో ఇటీవల ఎన్నికలు జరిగిన బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారు అయ్యాయని ఆరోపించారు. SIR ప్రక్రియను ఏడాది పాటు వాయిదా వేయాలని, ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియకు కనీసం 3 నెలల సమయం, BLOలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించాలన్న డిమాండ్లను ఇప్పటికే టీపీసీసీ ఈసీ ముందు పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో 2 వారాల్లో ప్రారంభం కానున్న SIR ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ BLAల నియామకం చేపట్టడంతో పాటు వారికి శిక్షణ కార్యక్రమాలను ట్రైనర్ ద్వారా అందిస్తున్నారు. సాంకేతిక, క్షేత్రస్థాయి విధి విధానాలపై సమగ్రమైన శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఆయా రాష్ట్రాల్లో కూటమి సమావేశాలను నిర్వహించాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. అందులో భాగంగానే హైదరాబాద్లో భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 5-6 నెలల్లో ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలకు జరిగే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో హైదరాబాదులో ప్రతిపక్ష పార్టీల అధినేతలు హాజరయ్యే సమావేశం కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్ట్ ఇస్తుందన్న ఆశాభావంతో హస్తం నేతలు ఉన్నారు. దీంతో ఇండియా కూటమి సమావేశం, ఆ తర్వాత జరిగే పరిణామాలపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.